ఇప్పుడు యూజర్ సెలెక్ట్ చేసుకున్న బస్సులో సీట్ బుక్ చేయడానికి కూడా మనం రౌట్ అనేది క్రియేట్ చేసాం. దానికి బుకింగ్ అని ఒక పేరు పెట్టాం. అయితే ఈ బుకింగ్ యూజర్ బుక్ చేసుకోవటానికి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి మన ఎండ్ పాయింట్ బుకింగ్ కాబట్టి ఈ బుకింగ్ రౌట్ని ఒకసారి హిట్ చేద్దాం. బుకింగ్ రౌట్ని హిట్ చేస్తే పోస్ట్ మెథడ్తో ఈ డీటెయిల్స్ అవసరం లేదు, తీసేసి సెండ్ చేస్తే చూడండి అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ వేర్ నాట్ ప్రొవైడెడ్ అంటుంది. అయితే ఇక్కడ మనం ఒక 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒకటి, మన హెడర్స్లో ఇక్కడ ఆథరైజేషన్ కింద టోకన్ని పాస్ చేయాలి. ఆ టోకెన్ అనేది మనం లాగిన్ అయినప్పుడు మనకి జనరేట్ అయిన టోకన్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. అట్ ది సేమ్ టైం పర్మిషన్స్ కోసం ఇక్కడ ఈ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అథెంటికేషన్లో మనం యూజర్కి పర్మిషన్స్ ప్రొవైడ్ చేయడానికి పర్మిషన్ పాలసీ హిట్ చేస్తే పర్మిషన్స్ పాలసీ ఇక్కడ ఈ పర్మిషన్స్కి మనం ఎలా అలౌ చేస్తాం అనేది ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్ తాలూకా ఈ కోడ్ అనేది మన సెట్టింగ్స్ ఫైల్లో పేస్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మన ప్రాజెక్ట్ ట్రావెల్స్, ఈ ట్రావెల్స్ ప్రాజెక్ట్లో ఈ సెట్టింగ్స్ ఫైల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ కోసం మనకి ఈ అలో ఎనీ అనే ఈ లైన్ ఆఫ్ కోడ్ మనకు అవసరం ఉంటుంది. అయితే దాన్ని ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్లో రాయాలి. కాబట్టి ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఈ కోడ్ ఇక్కడి నుంచి కాపీ చేసి మన కోడ్లోకి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ ఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్టాల్డ్ యాప్స్ కిందన ఇక్కడ ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఈ లైన్ని ఇక్కడి నుంచి డిలీట్ చేసి ఇక్కడి నుంచి ఈ అలో ఎనీ అనే ఈ లైన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. అలాగే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నది టోకెన్ అథెంటికేషన్ కాబట్టి ఈ టోకెన్ అథెంటికేషన్కి కూడా మనం ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్లో ఉన్న అథెంటికేషన్ డాట్ టోకెన్ అథెంటికేషన్ అని కూడా ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్లో మెన్షన్ చేయాలి. కాబట్టి ఇదే లిస్ట్ని ఇంకొకసారి దీనికి కామా ఇచ్చిన తర్వాత కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కిందన ఇక్కడ ఈ పర్మిషన్స్ డాట్ అలో ఎనీ ప్లేస్లో అథెంటికేషన్ డాట్ టోకెన్ అథెంటికేషన్ అని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ రెస్ట్ అండర్స్కోర్ ఫ్రేమ్వర్క్ డాట్ అథెంటికేషన్ డాట్ టోకెన్ అథెంటికేషన్ ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఫైల్ని సేవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మన ఈ థండర్ క్లయింట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వడానికి మనకి క్రెడెన్షియల్స్ అంటే మనకి టోకెన్ కావాలి కదా. సో ఇంకొక న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడి నుంచి పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ కోసం ఈ యూఆర్ఎల్ ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మనం లాగిన్ చేస్తున్నాం కాబట్టి మన లాగిన్ రౌట్ API/login. సో లాగిన్ హిట్ చేసిన తర్వాత ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేవి బాడీలో ఇస్తాం. సో ఈ బాడీలో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ ఇక్కడ యూజర్ నేమ్ అనేది శాంపుల్ టెస్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి శాంపుల్ టెస్ట్ పేరుతో ఒక యూజర్ ఉన్నారు. ఓకే, కనెక్షన్ రిఫ్యూజ్ అంటుంది, కనెక్షన్ యాక్టివ్లో లేదు. సో ఇక్కడ ఒకసారి టర్మినేట్ చేసి కన్సోల్ క్లియర్ చేసిన తర్వాత py manage dot py run సర్వర్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ సర్వర్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకే, మళ్ళీ ఏదో ఇష్యూ ఉంది ఇక్కడ రెస్ట్ ఫ్రేమ్వర్క్ అథెంటికేషన్ టోకెన్ అథెంటికేషన్ సెట్టింగ్స్ ఫైల్లో ఇక్కడ నుంచి ఏదో ప్రాబ్లం ఉంది. ఇక్కడ అథెంటికేషన్ స్పెల్లింగ్ తప్పు రాశాను. ఇక్కడ అథెంటికేషన్ స్పెల్లింగ్ కరెక్ట్ చేసి సేవ్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు సర్వర్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ రిక్వెస్ట్లో ఈ కన్సోల్ క్లోజ్ చేసిన తర్వాత టెర్మినల్ క్లోజ్ చేసిన తర్వాత ఈ లాగిన్ రౌట్ హిట్ చేస్తే మళ్ళీ ఏదో ఇష్యూ ఉంది. టెర్మినల్ ఓపెన్ చేసి authentication object has no attribute has permissions. సారీ, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ సెట్టింగ్స్ ఫైల్లో ఇక్కడ చూడండి అథెంటికేషన్ డిఫాల్ట్ పర్మిషన్ క్లాసెస్ అన్నాం కదా, ఇక్కడ అథెంటికేషన్ క్లాసెస్ అని రాయాలి. అథెంటికేషన్ క్లాసెస్ క్యాపిటల్లో రాసిన తర్వాత దీన్ని ఇప్పుడు సేవ్ చేసి టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఓకే సర్వర్ కరెక్ట్గా రన్ అవుతుంది.
టెర్మినల్ క్లోజ్ చేసి ఈ రిక్వెస్ట్లోకి వచ్చి ఈ ఏపీఐ లాగిన్ చేయడానికి మళ్ళీ సెండ్ చేస్తే ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉంటే మనకు ఒక టోకెన్ అనేది జనరేట్ అవ్వాలి. చూడండి, టోకెన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ టోకెన్ని ఇక్కడి నుంచి కాపీ చేసిన తర్వాత మనం కొత్తగా బుకింగ్ అనేది క్రియేట్ చేయడానికి, అంటే ఎవరైతే ఈ యూజర్ శాంపుల్ టెస్ట్ అనే యూజర్ లాగిన్ అయ్యారో ఈ టోకెన్ని బేస్ చేసుకొని ఈ బస్సులో ఉన్న సీట్ని బుక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఈ పోస్ట్ మెథడ్తో API/booking అనే ఈ రౌట్ని హిట్ చేస్తున్నాం. సో ఈ రౌట్ హిట్ చేస్తున్నాం. ఈ రౌట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడర్స్లో ఇక్కడ కంటెంట్ టైప్కి అప్లికేషన్ JSON అనే వాల్యూ ఇచ్చి ఈ వాల్యూతో పాటు ఇక్కడ ఆథరైజేషన్, ఇక్కడ మనం టోకెన్ టీ క్యాపిటల్తో స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఏదైతే ఈ టోకెన్ మనకు జనరేట్ అయిందో ఈ టోకెన్ ఇక్కడి నుంచి కాపీ చేసి ఆథరైజేషన్కి టోకెన్ తర్వాత స్పేస్ ఇచ్చి ఈ టోకెన్ని ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం బాడీలోకి వచ్చి సీట్ ఏదనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ బాడీ లోపల సీట్, ఇక్కడ ప్రతి సీట్కి ఒక ఐడి అనేది ఉంది. ఆ ఐడి కోసం ఇక్కడ చూడండి, మనకి సీట్స్లోకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను S6 అని ఈ సీట్ మీద క్లిక్ చేశాను. దీని తాలూకా ఐడి 88. సో ఈ 88 అనే ఈ ఐడిని మనం ఇక్కడ ఈ సీట్కి పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ 88 అని ఇలా పాస్ చేశాను. ఇప్పుడు సెండ్ చేస్తే చూడండి, మనకి బుకింగ్ కూడా కన్ఫర్మ్ అయింది. మనం బుక్ చేసుకున్న బస్ పేరు ఇది అండ్ దాని రూట్ ఇది, అలాగే యూజర్ ఎవరు అనేది యూజర్ నేమ్, అలాగే సీట్ నెంబర్ ఎంత బుక్ చేసాం ఆ సీట్ నెంబర్ వస్తుంది, అలాగే బుకింగ్ టైం ఎప్పుడు బుక్ చేసాం అనేది కూడా మనకు టైం వస్తుంది. సో ఇలాగ మనం సక్సెస్ఫుల్గా ఇలా బస్సెస్ క్రియేట్ చేసాం, బస్సెస్లో ఉన్న సీట్స్ని క్రియేట్ చేసాం. ఆ బస్సులో ఉన్న సీట్ని బుక్ చేసుకోవడానికి యూజర్కి ఆథెంటికేషన్ ప్రొవైడ్ చేసాం, అలాగే యూజర్ తాలూకా బుకింగ్ డీటెయిల్స్ కూడా మనం సక్సెస్ఫుల్గా చూపిస్తున్నాం.